గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపవస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్ నోతిభిస్సేదసాదనం. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు మరొకసారి వినాయక చవితి విశిష్టతను తెలుసుకుంటూ, గణపతి పూజలో గణపతిని మనము ఏ పూజలో ఆహ్వానించడానికి చెప్పే మంత్రములో అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి మంత్రం ఇది మనకు తెలుసు అందరికి కూడా. అయితే ఇది ఋగ్వేదంలో ఉన్నటువంటి మంత్రం. సకల దేవతా మంత్రాలకు అధిష్టాన అధిదేవత అయినటువంటి గణపతి యొక్క మంత్రం మనం అన్నిటికీ చెప్తూ ఉంటాం. అయితే ఈ మంత్రాన్ని గమనించినప్పుడు గణాలకు అధిపతిగా చెప్తూ ఉంటారు, కవులలో శ్రేష్ఠ కవిగా చెప్తూ ఉంటారు మహాగణపతిని. తర్వాత బ్రహ్మణస్పతిగా కూడా చెప్పబడుతూ ఉన్నాడు. కాబట్టి మరి వినాయకునికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటి అంటే, మనము మొట్టమొదటి పూజా విధానానికి ఒకసారి తెలుసుకున్నప్పుడు, వినాయక చవితి రోజున ప్రాతకాల సమయంలో ఎక్కడైతే చెరువులు ఉంటాయో నదులు ఉంటాయో ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ నదులలో ఉన్నటువంటి ఏదైతే మెత్తటి మట్టి ఉంటుందో ఆ మట్టిని తీసుకొని ఆ నది పరివాహక ప్రాంతానంతా కూడా శుభ్రం చేసి ఆ మట్టిని తీసుకొని వచ్చి మనం గణపతి యొక్క ఆకారాన్ని తయారు చేసుకోవాలి. దాన్ని మృణమయ గణపతి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. మట్టితో చేసినటువంటి గణపతి యొక్క ఆరాధన చాలా విశేషం. అటువంటి గణపతిని తీసుకొని వచ్చి గృహాలలో చేసేవాళ్ళు గృహంలో స్వామికి చక్కగా ఒక సింహాసనాన్ని ఏర్పాటు చేసి దానిపైన తెల్లని వస్త్రాన్ని పరిచి బియ్యాన్ని పోసి ఆ గణపతికి విశేషమైనటువంటి పత్రాలైనటువంటి 21 పత్రాలతో స్వామివారికి మొదటి రోజున ఆరాధన చేస్తారు. అయితే ఈ యొక్క మొదటి రోజున ఆరాధన చేసేటప్పుడు గణపతికి ముఖ్యంగా ఒక్కొక్క వీధిలో స్థాపించే గణపతికి అక్కడ ఉన్నటువంటి సామూహికమైనటువంటి వాళ్ళంతా కూడా కలిసి ఆరాధన చేస్తారు. మన గృహాలలో ఉన్నటువంటి వినాయకునికి కుటుంబ సభ్యులంతా కూడా కలిసి వయస్సుతో భేదం లేకుండా చక్కగా గణపతి యొక్క ఆరాధన చేయాలి. ఎందుకంటే కలవు చండీ వినాయకం అని చెప్పేసి చెప్పబడుతూ ఉన్నది. కలియుగంలో మనకు వెంటనే మనం అనుకున్నటువంటి కోరికలు సిద్ధింపచేసే భగవంతులు ఎవరైనా ఉన్నారా అంటే కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి, తర్వాత దుర్గామాత, వినాయక స్వామి. వీళ్ళు అందుకే కలవు చండీ వినాయకం అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అటువంటి స్వామికి ఆరాధన చేయడం చాలా ముఖ్యం. అయితే ఆ మట్టితో చేసినటువంటి గణపతికి చక్కగా పూజకు కావలసినటువంటి వస్తువులన్నీ కూడా తీసుకొని భక్తి శ్రద్ధలతో ఒక దీపాన్ని వెలిగించేసి పసుపు కుంకుమ అన్నిటిని కూడా తీసుకొని పూజా సామగ్రిని తీసుకొని సత్ సంకల్పం చెప్పుకొని ఆ సంకల్పంలో కూడా ఆ రోజు ఉన్నటువంటి తిథి, వారము, నక్షత్రం అన్నీ చెప్పుకొని మన మనస్సులో ఉన్నటువంటి బాధలన్నీ కూడా పరమాత్మ దగ్గరికి చేర్చడానికి సంకల్ప రూపంలో సంకల్పం చేసుకొని గణపతి యొక్క ప్రార్థనను చేసిన తర్వాత కలశ గణపతి ఆరాధన చేసుకొని అష్టోత్తరం కావచ్చు, లేదా మనకు వీలైతే సహస్రనామాలతో గణపతి యొక్క ఆరాధన చేయడం విశేషం. అయితే గణపతికి ముఖ్యంగా శ్రేష్టమైనటువంటి పుష్పాలు ఏమిటి అంటే, గణపతి శీర్షోపనిషత్తులో మనకు చెప్పబడుతూ ఉన్నది, రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పై సుభూజితం భక్త్యానుకంపితం దేవం జగత్కారణమచ్యుతం అని చెప్పేసి. అంటే ఎర్ర రంగుతో కూడుకున్నటువంటి పుష్పాలు, మందార పుష్పాలు కావచ్చు, గులాబీ పుష్పాలు కావచ్చు, ఎరుపు రంగుతో ఉన్నటువంటి పుష్పాలను గణపతికి పూలమాలలుగా వేయడము, అష్టోత్తర నామావళి చేయడం అనేది శ్రేయస్కరం. తర్వాత ముఖ్యంగా ఈ యొక్క గణపతి యొక్క ఆరాధనలో 21 పత్రాలకు ఉన్నటువంటి గొప్పతనం ఎక్కడ కూడా లేదు.
ఏమిటి ఏకవింశతి పత్రాలంటే మాచీపత్రం, బృహతీపత్రం, బిల్వపత్రం, దూర్వాయుగ్మం, దత్తూరపత్రం, బదరీపత్రం, అపామార్గపత్రం, తులసీపత్రం, చూతపత్రం, కరవీరపత్రం, విష్ణుక్రాంతపత్రం, దాడిమీపత్రం, దేవదారుపత్రం, మరుపకపత్రం, సింధూరపత్రం, తర్వాత జాజీపత్రం, గండకీపత్రం, శమీపత్రం, అశ్వత్థపత్రం, అర్జునపత్రం, అర్కపత్రం అని చెప్పేసి 21 రకాల ప్రకృతిలో లభించే సంపద ఏదైతే ఉందో ఈ యొక్క పత్రాలన్నీ తీసుకొని వచ్చి భగవంతునికి 21 రకాల పత్రాలను సమర్పించడం అనేది చాలా శ్రేయస్కరం. మరి ఎందుకండి ఈ యొక్క పత్రాలు అంటే ఒక్కొక్క ఆకులో ఒక్కొక్క మొక్కలో ఉన్నటువంటి విశేషమైనటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు అనారోగ్య బాధ నుండి దూరం చేస్తూ ఉంటాయి. ఉదాహరణకు మనకు ఈ భవిష్యోత్తర పురాణం ప్రకారం చూసినప్పుడు పత్ర పూజలో ఉపయోగించే పత్రాలకు ఉన్నటువంటి విశిష్టత ఏమిటని చెప్పడం జరిగింది. భృంగరాజ పత్రం ఉందనుకోండి, ఈ భృంగరాజ పత్రాన్ని వాడుతూ ఉంటే వీటి వలన ముఖ్యంగా కేశాలకు సంబంధించినటువంటి వ్యాధులు దూరమైపోవడంతో పాటు వీటిని ముఖ్యంగా పితృయజ్ఞాలలో కూడా వీటిని వాడుతూ ఉంటారు కాబట్టి అవి శ్రేయస్కరంగా చెప్తారు. తర్వాత కేతకీ పుష్పం అంటే కేతకీ పుష్పం అంటే మొగిలి, ఆ కేతకీ పత్రం కూడా సమర్పించాలి. దీనివల్ల ఏమిటి అన్నాడు అంటే ముఖ్యంగా ఈ కేతకీ పత్రాన్ని సమర్పిస్తే మనకు ఆక్సిజన్ యొక్క పర్సంటేజు పెరుగుతూ ఉంటుంది. ఇట్లా ఒక్కొక్క పత్రాన్ని ఆ స్వామికి అర్పిస్తూ పూజా విధానంలో మనము వీటినన్నిటిని కూడా చూడాలి. ఎందుకంటే దాదాపు మనకు దొరుకుతున్నటువంటి పత్రాలు కొన్ని మాత్రమే. వాటినైనా సమర్పిస్తూ గణపతి యొక్క అష్టోత్తరంతో ఆరాధన అనేది చేస్తే చాలా వైభవంగా ఉంటూ ఉంటుంది. అయితే ఈ యొక్క గణపతి యొక్క ఆరాధన చేసేటప్పుడు ముఖ్యంగా భక్తి భావన మాత్రం చాలా ముఖ్యమని చెప్తూ ఉంటారు. మరి ఈ యొక్క గణపతి యొక్క ఆరాధన మనకు గణేశ పురాణం కానివ్వండి, ముద్గల పురాణం కానివ్వండి, వినాయకుని యొక్క కథలు రకరకాలుగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. పూర్వకాలంలో గణపతి యొక్క స్వరూపాన్ని చూసిన తర్వాత ఈ గణపతి యొక్క ఆకారాన్ని గమనించినప్పుడు మనకు అనేక విధాలైనటువంటి కథలు కొన్ని చెప్పబడుతూ ఉన్నాయి.